జగన్ సెకీ దగ్గర నుంచి రూ. 2.49 కరెంటు కొనుగోలు చేస్తే దుర్మార్గమైనటువంటి స్టోరీలు రాశారు. నిరంతరం అదొక కుంభకోణం అని అభివర్ణించారు. అదానీకి అమ్మేస్తున్నారా అన్నారు. అదానీకి పోర్టు గంగవరం పోర్టు కొనుక్కున్న, కృష్ణపట్నం పోర్టు కొనుక్కున్న, అదానీకి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి రోజు కథనాలు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అలాగే పలు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే అదానీకి అక్కడ డేటా సెంటర్ ఇస్తున్నారు, అట్లాగే ఇతరత్రా ఇస్తున్నారు. అప్పుడు చేస్తే వ్యభిచారం, ఇప్పుడు చేస్తే శృంగారం. అదే సందర్భంలో జగన్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలకు సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా నాడు విభేదించి అప్పుడు ఏంటది రీసర్వే తప్పన్నారు. ఇప్పుడు అదే రీసర్వే కొనసాగిస్తున్నారు. అలాగే జగన్ తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థను తప్పన్నారు. ఇప్పుడు అదే సచివాలయ వ్యవస్థతోనే పెన్షన్లు ఇస్తున్నారు. ఇట్లా ప్రతిదీ కూడా అంటే మనదంటూ ఓ ముద్ర కాకుండా వేరే వాళ్ళ షూస్లో నుంచి ప్రయాణిస్తూ అది మాదే అని చెప్పుకునేటటువంటి పనే జరుగుతున్నటువంటి. ఇకపోతే ఇప్పుడు తాజాగా రిజిస్ట్రేషన్ల వ్యవస్థకు సంబంధించి దేశంలో ఏ సంస్కరణ జరిగినా ఎక్కడ మంచి ఫలితం కనిపించినా అది తనగంతేనని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేసుకుని చంద్రబాబు తాజాగా మరో క్రెడిట్ చోరీకి బరి తెగించారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో చిన్న మార్పు కూడా చేపట్టకుండానే ఏడాదిన్నర గడిపేసిన ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వేగంగా రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియ ప్రారంభమై విజయవంతంగా అమలవుతుంటే దీన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు. 2 రోజుల క్రితం జరిగిన కలెక్టర్ సదస్సులో దీని గురించి మాట్లాడుతూ 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పోయిందని తనకు ఒక మెసేజ్ వచ్చిందని, అది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆ ఘనత తనదేనని నమ్మలికారు. నిజానికి నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ జరిగేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్చడానికి ఆయన ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆయన ఏమీ చేయకుండానే ఇప్పుడు అత్యంత సులభంగా వేగంగా రిజిస్ట్రేషన్ చకచకా జరిగిపోతున్నాయి. ఎందుకంటే అది వైఎస్ జగన్ హయాంలో ఎంతో ముందు చూపుతో అమల్లోకి తెచ్చిన విధానం. రిజిస్ట్రేషన్ శాఖను ఆధునిక టెక్నాలజీతో అనుసంధానం చేయడానికి జగన్ సర్కార్ అప్పట్లో ఎంతో కసరత్తు చేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో జరిగిన సంస్కరణ మీద అప్పట్లో చంద్రబాబు మోపిన అభాండాలు అన్నీ కావు. సులభంగా రిజిస్ట్రేషన్ చేయడానికి తెచ్చిన ఆన్లైన్ విధానంలో ప్రజలకు ఒరిజినల్ దస్తావేజీలు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారంటూ ప్రజలు బెంబేలు ఎత్తించారు. అందరూ ఆస్తులు జగన్ లాగేసుకుంటున్నారని, ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం వద్దే ఉంటాయని, వాటిని చూసి అప్పులు తెస్తారని, ప్రభుత్వ ఆస్తులు గంగలో కలిపినట్టేనని ఎల్లో మీడియా ద్వారా ప్రజలు అనేక అపోహలు సృష్టించారు. అలాంటి దుష్ప్రచారాలతో ఎన్నికలు గెలిచిన చంద్రబాబు ఇప్పుడు అవన్నీ మర్చిపోయి జగన్ తీసుకొచ్చిన విధానంలో జరుగుతున్న మంచిని తనదని డబ్బా కొట్టుకోవడం ఆయన దిగజారుడు వైఖరి నిదర్శనమని విమర్శకులు చెప్తున్నారు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు.